నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది. అయితే భార్య అనడము భర్త మెంటల్ బ్యాలెన్స్ లేదు, ఆయన సంసారానికి పనికిరాడు, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియట్లేదు, మెంటల్ ఇల్నెస్ ఉంది అని చెప్పేసి భార్య ఎలిగేషన్ చేసిన తర్వాత కూడా భార్య హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారము మెయింటెనెన్స్ అడుగుంది భర్తని. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ జిఎస్ హౌవాల్యా, జస్టిస్ అనురాధ శుక్లా భార్యనే భర్త యొక్క మెంటల్ బ్యాలెన్స్ లేదని, ఆయన సంసార సుఖానికి పనికిరాడని, ఆయన మన లోకంలో లేడని, ఆయన మెంటల్ ఇల్నెస్ ఉందని, మెంటల్ బ్యాలెన్స్ లేదని అన్నప్పుడు అటువంటి వ్యక్తి దగ్గర నుంచి భార్య మెయింటెనెన్స్ ఏ విధంగా క్లెయిమ్ చేస్తుంది? 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఇట్లా క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. భర్త మెంటల్ ఇల్నెస్గా ఉన్నప్పుడు, భర్త మెంటల్గా బ్యాలెన్స్ లేనప్పుడు భార్య భర్త నుంచి సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మెయింటెనెన్స్ ఏ విధంగా అడుగుతుంది? అడగడానికి వీల్లేదు అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఇవ్వడం జరిగింది. జస్టిస్ ఏఎస్ అహోవల్యా, జస్టిస్ అనురాధ శుక్లాతో కూడిన డివిజన్ బెంచ్. ఈ తీర్పు ప్రకారము మనకు తెలిసేదేంటి? ఒకవేళ భర్త మెంటల్ బ్యాలెన్స్ లేదు, పనికిరాడు సంసారకి అని అన్నప్పుడు సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మెయింటెనెన్స్ అడగడానికి అర్హత లేదు, అర్హత కోల్పోతుంది. ఆమంతటా ఆమె ఇతనికి మెంటల్ బ్యాలెన్స్ లేనప్పుడు ఏ విధంగా అతన్ని మెయింటెనెన్స్ అడుగుతుంది అని చెప్పేసి ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది.